రైట్ స్క్రీన్ పైన ఏపీ రిజల్ట్ మీరు చూస్తున్నారు. కూటమి హవా మనకు క్లియర్ గా కనిపిస్తోంది. జిల్లాలు క్లీన్ స్వీప్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు టీడీపీకి 5 ఏళ్ల నిరీక్షణకి తెరపడింది అని చెప్పొచ్చు. ఏపీలో కూటమి జోరు కనిపిస్తోంది. ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి కూడా టీడీపీ ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మనతో మాట్లాడేందుకు సుందర్రాం శర్మ గారు వైసీపీ సీనియర్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సుందర్రాం శర్మ గారు నమస్తే అండి. సుందర్రాం శర్మ గారు, ఇది మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ అనిపిస్తోంది. జోష్న గారు, నాకు ఒకటైతే ఏంటంటే ఫస్ట్ ప్రజా తీర్పు ఏ రకంగా ఉన్నప్పటికీ మనం గౌరవించాల్సిందే. కాకపోతే ఇక్కడ నాకు ఒక్కటే వస్తుంది అంటే ఈ యొక్క ట్రెండ్ చూసిన తర్వాత అంటే నేను ఇప్పుడు మీతో ముందర ఒకటి చెప్పాల్సింది ఏంటంటే 2019లో నేను వైసీపీలో లేను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. యాక్చువల్గా 2019 ఎన్నికలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు అంటుండేవాడు, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి గొడవ పడటం, ఎలక్షన్ ఈవీఎంల మీద ఆయన మాట్లాడటం, లేకపోయేటట్టయితే ఏమన్నా మాకు రావాల్సినటువంటి తెస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడ్డం పడుతున్నారు అని చెప్పటం. దాంతో ఆయన ఢిల్లీ కూడా వెళ్ళిపోయేసేసి అక్కడ ఎలక్షన్ కమిషన్ తోటి ఈవీఎంల మీద మాట్లాడి ఆ ఈవీఎంలు ఏంటి అనేటువంటి చూపించడం. ఇవన్నీ చేసినప్పుడు నేనేమనుకునేవాడిని అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గొడవ చేసేది, రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ కూడా అనేవాడు. అయితే నేనేమనుకున్నాను అంటే అంత పెద్ద ఎందుకు అనుకుని ఊరుకున్నా, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ వన్. కానీ మొన్న ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 0.85% ఉన్న బీజేపీ తోటి అంత ఇది చేయటం, అంత తిట్టిన నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ పడటం, లేకపోతే ఢిల్లీలో 3 రోజులు కూర్చోడం, ఇవన్నీ చూస్తే ఎందుకు ఈయన ఇట్లా చేస్తున్నాడు అనుకోవటం. రెండోది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు నన్ను తిట్టారు, ఇచ్చేశారు, ఎన్ని చేసినా ప్రాధాయపడి నేను కూటమిని ఏర్పాటు చేశాను అంటాం. ఒకటి మాత్రం మనం అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఇప్పుడు కూటమి జరుగుతుందో దీనికి పూర్తిగా క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం పవన్ కళ్యాణ్ గారికి. చంద్రబాబు నాయుడు గారు 0, కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకోవటం, ఒక పక్కన ఉన్న బీజేపీని పెట్టుకోవటం చేశారు కాబట్టి డెఫినెట్. అయితే నాకు ఇవాళ ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడే రాయలసీమ అన్నారు, జస్ట్ ఇప్పుడు ఐ రియల్లీ సర్ప్రైజింగ్ అనమాట. ఎందుకనంటే అసలు అట్లా ఆంధ్రప్రదేశ్ లో మన 2019 ఇప్పుడు వస్తుంది తప్ప ఇంతకుముందు ఎప్పుడు లేదు. మీరు చూసారో లేదు, ఇంతకుముందు ఇంత లేదు. ఈవెన్ 2014లో కూడా లేదు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 2014లో ఓటమి చెందినా కూడా రాయలసీమ సంబంధించి కంచు కోటలు ఉన్నాయి వైసీపీకి. కానీ ఇప్పుడు ఒక పులివెందుల బద్వేల్ తప్ప మిగతా అన్నింటిలో కూడా టీడీపీయే ముందంజలో ఉంది. నేను అనేది ఏంటంటే అంటే నేను మాత్రం ఒకటి అంటున్నానండి, ఏదో ఈవీఎంలు చేశారు ఇవి నేను మాట్లాడాల. బట్ చంద్రబాబు గారు ఆ రోజున ఎందుకు అట్లా మాట్లాడారు, ఆ రోజున ఇవాళ వస్తున్నటువంటి రిజల్ట్స్ ఎందుకు ఇట్లా వస్తుంది, ఆయన ఎందుకు బీజేపీ తోటి చేరారనేది ఒక ఎకడమిక్ ఇంట్రెస్ట్ తోటి నేను మీ ముందు ఉంచాను. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఇంకొకటి ఇప్పుడు మీ ఛానల్లోనే ఇప్పుడు మెయిన్ ఛానల్స్ లో మీదే మొదట్లో ఇదిలో కూడా నేను ఒక విషయం చెప్తున్నా. ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఇస్ గోయింగ్ టు బి ఇన్ ట్రబుల్ వెరీ షార్ట్. ఎందుకంటే ఇవాళ 295, 300 దాటట్లేదు. అక్కడ మీరు చూసారో లేదో, అంటే ఇక్కడ కనిపిస్తున్న ఫిగర్ ని బట్టి చెప్తున్నాను మేడం. 295, 300 మించి ఫిగర్ దాటట్లేదు. ఒకవేళ కనుక ఇదే కంటిన్యూ అయ్యి 295 దగ్గర 300 దగ్గర కనుక ఎన్డీఏ కనుక ఆగిపోయినట్లయితే నరేంద్ర మోడీ గారు మాక్సిమం 3 months నుంచి 6 months లోపల గవర్నమెంట్ మారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్టేబుల్ గవర్నమెంట్ ఉండకపోవచ్చు. దానికి ప్రధాన కర్త కర్మ క్రియ కూడా చంద్రబాబు గారే కావచ్చు. ఎందుకని చెప్పంటే ఇవాళ ఎన్డీఏ ఎలియన్స్ లో ఇప్పటికి వచ్చేటువంటి 10 సీట్ల 15 సీట్ల ఏవైతే ఉన్నాయో వీటితో ఈయన డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారి మీద కూడా వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అని చెప్పారంటే ఈయన మోడీ గారు జగన్ గారి మీద ఎంత కోపం ఉందో మోడీ గారి మీద కూడా అంతే కోపం ఉంది. కాళ్ళ మీద పడో ఏది చేసే మొత్తం మీద వచ్చాడు. కాబట్టి ఇఫ్ ఇట్ క్రాసెస్ 330 or 350 ఈ ఎన్డీఏ అక్కడ సెంటర్ లో మోడీ గారు స్టేబుల్ గవర్నమెంట్ చేయగలరు. ఒకవేళ కనుక ఇది 300, 310 దగ్గర కనుక ఆగిపోయినట్లయితే వితిన్ 6 months నుంచి 3 months నుంచి 6 months లోపల ఎన్డీఏ గవర్నమెంట్ విల్ బి డిస్టెబిలైజ్డ్. అది నేను అనుకుంటున్నటువంటిది చెప్తున్నాను జోష్న గారు. ఓకే, ఒకసారి మనం అప్డేట్ తీసుకుందామండి. అనంతపురం నుంచి మా రిపోర్టర్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు అక్కడ రిజల్ట్ కు సంబంధించి వివరాలు అందించేందుకు. ప్రవీణ్, రిజల్ట్స్ ఎంత వరకు వచ్చాయి?